మామిడికాయ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాను. మటన్ మామిడికాయ కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, గిన్నె అయితే వేడెక్కిపోయింది, ఆయిల్ పోసేసుకుంటున్నాను. ఉల్లిపాయ అయితే వేగిపోయిందన్నమాట. అల్లం పేస్ట్ వేసేసాను. ఆనియన్స్, అల్లం, చిన్నుల్లిపాయ పేస్ట్ అయితే బాగా కుక్ అయిపోయిందనమాట. ఫ్రెండ్స్, ఉప్పు వేసేసుకుందాం. ఫ్రెండ్స్, కారం కూడా వేసేసుకుందాం. నాన్ వెజ్లోకి వచ్చేటప్పటికి గొడ్డు కారం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాగా అయితే ఎగిరిపోయిందనమాట. వాటర్ పోసేసుకుందాం. దీన్ని ఒక 1 అవర్ పాటు ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. మామిడికాయలు అయితే 3 కట్ చేశాను అనమాట. ఒక అయితే బాగా ఉడికిందనమాట. అంటే ఎక్కువ ఉడకకూడదు, ఇవి కూడా ఉడకాలి కదా, కొంచెం ముందుగా తీసేసుకోవాలండి. కొత్తిమీర జల్లేసుకుందాం ఫ్రెండ్స్. పొడి మసాలా కూడా డోముగుమలాడే మటన్ మామిడికాయ కర్రీ.